జై శ్రీరామ్ సామియే శరణమయ్యప్ప కుమిరిలి మల్లన్న కుండగట్ట అంజన్న యములాడ రాజన్న. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిపోయిన విషయం అందరికీ తెలిసిందే. సో విన్నర్ అయినప్పటి నుండి కూడా తను ఎన్నో ఒడిదుడుకు దాటుకుని ఇప్పటి వరకు వచ్చాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జైలుకు వెళ్ళాడు. దాని తర్వాత ఎంతో నెగిటివిటీ, బ్యాడ్ ట్రోలింగ్స్ ఇవన్నీ చేశారనమాట. సో ఈ విషయం మొత్తం పక్కన పెడితే ప్రజెంట్ అయితే తన ఇన్స్టాగ్రామ్ వేదిక అయితే ఒక వీడియో అప్లోడ్ చేశారనమాట. అదేంటంటే, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అక్కకు, అన్నకు, తమ్ముడికి, చెల్లికి అందరూ రుణపడి ఉంటాను. నిజంగా నా పక్షాన మీరు ఇంతమంది ఉంటారు, ఇంతమంది ఫ్యాన్స్ నాకు వస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. నిజంగా నా టైం మంచిగా ఉంది అంటూ తనైతే మాట్లాడాడనమాట. ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఆ 50 lakh రూపీస్ కూడా అంటే ఇండైరెక్ట్గా చెప్పారనమాట. తను మంచి చేయాలని చెప్పి నేను చెప్పాను కదా, సో అది మాత్రం మరవలేదు. అతి త్వరలో అయితే రాబోతున్నాను. ప్రతి ఒక్కరికి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సహాయం చేస్తాను అంటూ తను ఇన్స్టాగ్రామ్ మీద అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశారనమాట. నా పక్షాన్ని ఎప్పుడు మీరు ఇలాగే ఉండి నా సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి పనులు చేస్తాను అంటూ తనైతే చెప్పడం జరిగిందనమాట. అయితే పల్లవి ప్రశాంత్ కామెంట్ బాక్స్లో కింద కొంతమంది చాలా మంచిగా అయితే కామెంట్స్ పెడుతున్నారు. చాలామంది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, మా మా అబ్బాయికి కళ్ళు బాగలేవు, లేకపోతే మా అబ్బాయికి కాలు విరిగిపోయింది, కొంచెం సహాయం చేయండి అంటూ పల్లవి ప్రశాంత్ ట్యాగ్ చేయడం మనం అందరం చూసాము. సో తను ఆ 50 lakh రూపీస్లో కూడా 15 lakh రూపీస్ మన ప్రిన్స్ సేవ తీసుకెళ్ళాడు కాబట్టి ఇంకా 35 lakh రూపీస్ మాత్రమే ఉంది. ఆ 35లో ట్యాక్స్ లీక్స్ అంతా పోను 28-29 ఉంటుంది నాకు తెలిసి. సో ఆ 28 lakh అయినా సరే తను ఏ విధంగా ఖర్చు పెడతారు పేద ప్రజలకు అనేది చాలా ఇక్కడ ఆసక్తికరంగా మారింది అని చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించి పల్లవి ప్రశాంత్ దగ్గరలో అయితే ఒక మంచి వీడియో అయితే చేయబోతున్నాడు. దాని తర్వాత ఎవరెవరు అనాథలు అంటే మనకు గిట్టుబాటు ధర లేక బాధపడుతున్న ఆ రైతు అందరికీ కూడా నేను ఖచ్చితంగా ఆదుకుంటాను అని అయితే తను చెప్పడం జరిగిందనమాట. ఈ వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా అయితే వైరల్గా మారింది. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అని కామెంట్ తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.